నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ అండి. నేను కార్డియాలజిస్ట్ని. బరువు తగ్గడం ఎట్లా? దీని మీద గత ఆల్మోస్ట్ 6 ఏళ్ల నుంచి నేను చాలా ఎక్కువగా మాట్లాడుతూనే వస్తున్నాను. చాలా వీడియోలు చేశాం. నాతోనే కాకుండా ఇప్పుడు మీరు చూసినట్లయితే యూట్యూబ్లో 90% వీడియోలు తెలుగులో ఈ హెల్త్ ఛానల్స్లో వచ్చేవన్నీ బరువు తగ్గడానికి. ఎవరు పడితే వాళ్ళు రకరకాల గురువులుగా తయారయ్యారు. బరువు తగ్గడం ఎట్లా? వీళ్ళందరిలో ఎవరు కరెక్టు అని చెప్పేదానికంటే ముందు అసలు డైట్ మీద ఎక్స్పర్ట్ గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచించాలి కదా. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆ డైట్ తగ్గించు అని చెప్తున్నారు. తగ్గించి ఏమి తినాలంటానికి 10 మంది 10 రకాలు ఉన్నాయి. ఇంకా అసలు దానికి అంతు లేకుండా ఉన్నాయి బేసికలీ. సో ఎంతోమంది కమర్షియల్ ఉన్నాయి, చాలా డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. సో ఇంతకీ దీని మీద డైట్ ఎవరు, ఏమిటి, ఎలా తినాలి భారతదేశంలో అని చెప్పడానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అన్నదని మీకు తెలియాలి. సో దాని పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. అది ఎక్కడో లేదు, మన తార్నాకలోనే ఉన్నది. అది ఢిల్లీ నుంచి ప్రతిపాదింపబడినటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు భారతదేశం మొత్తానికి కూడా తిండి మీద రీసెర్చ్ చేసేటటువంటి ఆర్గనైజేషన్. న్యూట్రిషన్ అని వాళ్ళ పేరులోనే ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ICMR అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. వాళ్ళు మొత్తం మన హెల్త్కి సంబంధించిన అన్ని రీసెర్చ్ బాడీస్ అన్నీ వాళ్ళ కింద ఉంటాయి అవి. సో వీళ్ళు సంయుక్తంగా మన భారతదేశంలో వాళ్ళు ఎవరెవరు ఏమేమి తినాలి, ఎంత తినాలి అని చెప్పే దాని గురించి ఒక గైడ్లైన్స్ వాళ్ళు విడుదల చేశారు మే 9వ తారీఖున. సో ఇంకా అందరూ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో డైట్ గురించి వాళ్ళందరూ అది చదివి తీరాలి. ఎందుకంటే ఇది సైంటిఫిక్ డాక్యుమెంట్. వీళ్ళని మించిన అథారిటీ లేరు. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా నేను ఈ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నానంటే కేసు ఖచ్చితంగా గెలుస్తుంది, అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళు PhD డిగ్రీలు ఇస్తున్నారు, చేయడం లేదు కాదు. సో వాళ్ళు ఏం చెప్తే అది అందరికీ కూడా అది శిరోధార్యం. వాళ్ళు ఏం చెప్పినట్టుగా అది మనం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేను గుండె డాక్టర్ని అయితే వాళ్ళు డైట్ డాక్టర్లు వాళ్ళు. సో వాళ్ళు చెప్పిన చదివి మీకు చెప్తుంటాను. సో వాళ్ళు కొత్తగా ఏం చెప్పారనేది మనం తెలుసుకోవాలి. మే 9వ తారీఖున వాళ్ళు కొత్త గైడ్లైన్స్ ఇచ్చారు. అన్నీ చెప్పుకుంటూ వచ్చారనుకోండి. కానీ ఇవాళ మనము ఆ గైడ్లైన్స్లో అధిక బరువు ఎలా తగ్గాలి అన్నదానికి ఒక ఫుల్ చాప్టర్ అనేది వాళ్ళు దానికి కేటాయించారు. చాప్టర్ నెంబర్ 9 దాంట్లో ఈ గైడ్లైన్స్ ICMR NIN డైటరీ గైడ్లైన్స్ అని చెప్పి గూగుల్లో టైప్ చేసి చూడండి. గైడ్లైన్స్ ఒక PDF కూడా వస్తుంది. అది కొంచెం పెద్దది, 148 పేజీలు ఉన్నాయి. దానిలో రకరకాల చాప్టర్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళన్నీ కూడా దాన్ని చక్కగా చదవచ్చు. టెక్నికల్గా అస్సలు లేదు, చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో దాన్ని వాళ్ళు ప్రచురించారు. ఇంగ్లీష్లో ఉంది. కానీ సో ఇప్పుడు అధిక బరువు గురించి వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం పరిశీలిద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో 25% అంటే ఒక పావు వంతు మంది అధిక బరువుతో ఉన్నారు. అంతేకాకుండా భారతదేశంలో వచ్చినటువంటి మెటబాలిక్ జబ్బులు, షుగరు, BP, కొలెస్ట్రాల్ ఇట్లాంటివన్నీ కూడా అయితే అధిక బరువుతో వచ్చేటటువంటి జబ్బుల్లో సగానికి సగం సరిగ్గా అంటే ఎక్కువగా తిండి తినడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వస్తాం. అంటే టూకీగా అధిక బరువు వల్ల, ఓవర్ వెయిట్ వల్ల, ఊబకాయం వల్ల ఈ జబ్బులన్నీ వస్తున్నాయి అని చెప్తున్నారు. మన తినే తిండి వల్ల హార్ట్ అటాక్లో చచ్చిపోతున్నారు అంటే నిజానికి అంత హాస్యాస్పదంగా ఉంటుంది కదా, నవ్వుతారేమో మీరు. కానీ నిజం అది. మనం తినే తిండిలోనే ఉన్నటువంటి వేరు పదార్థాల వల్ల మన కొలెస్ట్రాల్ పెరిగి దానివల్ల కొన్ని ఏళ్లుగా తినబట్టి మనకి అది హార్ట్ అటాక్లు వస్తున్నాయి అని చెప్తున్నారు. వాడు ఏం చెప్తున్నారు, అధికంగా తినడము, ఓవర్ ఈటింగ్ అనేది మనం చిన్న వయసులోనే పిల్లలకి మనం అలవాటు చేస్తున్నాము. వాళ్ళకి ఓవర్ ఫీడింగ్ అన్నారు. అంటే అధికంగా వాళ్ళకి మనకేంటంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే లావుగా ఉండాలి అనేటటువంటి ఒక ఎస్పెషల్ పిల్లల్లో ఒక అపనమ్మకం చాలామంది తల్లుల్లో ఉండడం వల్ల అవసరం దానికంటే ఎక్కువ వాళ్ళకి పెట్టి వాళ్ళకి ఆకలి లేదు మొర్రో అంటున్నా గట్టిగా పెట్టి వాళ్ళకి అలా అలవాటు చేసేసి చిన్నప్పుడే ఓవర్ వెయిట్ వచ్చేస్తున్నారు వాళ్ళు. అది పెద్దయిన తర్వాత మిగిలిపోతుంది అట్లాగా. సో దానికి చాలా వరకు ఈ అధికంగా అనవసరంగా వీళ్ళకి తిండి పెట్టడం, ఓవర్ ఫీడింగ్ అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పేపర్లో వాళ్ళు చెప్పారు. కొంతవరకు ఈ అధిక బరువు జెనెటిక్గా ఉంటుంది. ఎక్కువగా అనవసరంగా ఎక్కువ క్యాలరీస్, జంక్ ఫుడ్ అంటాం, అవసరం ఉన్న అంటే ఆకలి ఉన్నా లేకపోయినా ఎంటర్టైన్మెంట్ కోసం తిండి తినడం ఒకటి. తర్వాత ఏ మాత్రము ఎక్సర్సైజ్ అలవాటు చేయకపోవడం. మన ఇంట్లో పిల్లలు చదవట్లేకపోతే, ట్యూషన్కి వెళ్ళకపోతే తక్కువ మార్కులు వస్తే తిడతాము. కానీ
ఆ రోజు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోతే మనం ఏమీ అనం వాళ్ళని. ఎందుకంటే మనకే ఎక్సర్సైజ్ విలువ తెలియదు కాబట్టి మన పిల్లలకి ఎలా అలవాటు చేస్తాం. ఇప్పుడే ఎక్సర్సైజ్ అలవాటు లేని వాడు పెద్దయిన తర్వాత అట్లాగే తయారవుతాడు కదా. వాడు పెద్ద గొప్ప డాక్టరో, ఇంజనీరో, లాయరో, పాలిటీషియనో ఏదో కావచ్చు. కానీ వాడికి ఉండే పొట్ట 40 ఇంచుల కంటే ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్ రావడం ఎక్కువగా కారణం అదే బేసికలీ. సో ఎక్సర్సైజ్ అనేది మన కల్చర్లో లేదు అని వాళ్ళు చెప్తున్నారు. సరే, పొట్ట ఉంది. పొట్ట అంటే ఎంతవరకు ఉంటే మనం జాగ్రత్త పడాలి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే పొట్ట కారణం ఏంటంటే మనకు కనిపించే దానికంటే పొట్ట లోపల కనుక ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్లయితే పొట్ట ముందుకుంటుంది. సో దాన్ని ఆర్గాన్ చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్లయితే అది జబ్బులు రావడానికి ఎక్కువగా దోహదం చేసేది ఆర్గాన్స్ చుట్టూ ఉండేటువంటి ఫ్యాటు. సో అది బయటికి ఎక్కువ అవడంతో బయటికి కనిపిస్తుంది పొట్ట అని చెప్తున్నారు వాళ్ళు. సో మగవాళ్ళకి 90 సెంటీమీటర్లు అంటే 35 ఇంచుల కంటే ఎక్కువ ఈ పొట్ట కనుక ఉన్నట్లయితే టేప్తో చూసినప్పుడు అది మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి మొదటి సంకేతము. ఆడవాళ్ళలో 80 సెంటీమీటర్లు లేదా 31 ఇంచుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే పొట్ట మధ్య భాగంలో మీరు కొలిచి చూసినట్లయితే అది మీకు ఆల్రెడీ చాలా వరకు లిమిట్కి వచ్చేసారు, ఇంకా మీరు జాగ్రత్త పడి తీరాల్సిందే అనేటువంటి దానికి అది సంకేతం. సో వీటి వల్ల ఏమిటి జబ్బులు వస్తున్నాయి? పొట్ట అధికంగా ఉండడం వల్ల ఏమొస్తున్నాయి? ఫస్ట్ కొలెస్ట్రాల్ పెరుగుతోంది, దానివల్ల హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి, షుగర్ పెరుగుతోంది, బీపీ పెరుగుతోంది, లివర్లో ఫ్యాట్ పెరుగుతుంది, దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. మీరు అల్ట్రాసౌండ్ పొట్టకు చేసిన వాళ్ళని చూడండి, ఆల్మోస్ట్ అన్ని రిపోర్ట్లో కూడా ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయి. అది గ్రేడ్ ఏదైనా కానివ్వండి, గ్రేడ్ అంటే ఎక్కువగా ఉందని లెక్క. సో లివర్లో ఫ్యాట్ లేని మగవాడు లేడు అనడంలో అతిశయోక్తి కాదు. దీనివల్ల కొంతవరకు లివర్లో రాళ్ళు కూడా వస్తున్నాయి. సో ఈ పొట్ట ఎక్కువ ఉండటం వల్ల, బరువు ఎక్కువ ఉండటం వల్ల ఎముకల మీద ఆ బరువు ఎక్కువ పడి నడుము నొప్పులు రావడం, నడుములో డిస్కుల ప్రాబ్లం రావడం, మోకాళ్ళు అరిగిపోవడం, కొన్నేళ్ల తర్వాత మోకాళ్ళ ఆపరేషన్లు రావడానికి కారణం కూడా జీవితాంతం అంటే కనీసం ఒక 20-30 ఏళ్ల పాటు పొట్ట ఎక్కువగా ఉండి ఎముకలు అరిగిపోవడానికి కారణం అవుతున్నాయి. సో పొట్ట పెరగకుండా ఉంటే ఏం చేయాలంటానికి చాలా సింపుల్ కారణాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తినే తిండిలో ప్రాసెస్డ్ కార్బ్ తగ్గించండి. అంటే తెల్లగా ఉండే అన్నం కానివ్వండి, ఇంకా మిగతా ప్రాసెస్డ్ షుగర్స్, నేను ఎగ్జాంపుల్స్ ఒక నిమిషంలో మీకు చెప్తాను. ఏమంటే బిస్కెట్లు కానివ్వండి, షుగర్ కానివ్వండి, డ్రింక్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా తినడం వల్ల మనకి అధిక బరువు వస్తుంది. రెండవది, పూర్తిగా ఎక్సర్సైజ్ అనేది మన కల్చర్లో లేదు. ఇందువల్ల ఆ తినే తిండి కూడా మనకి శరీరంలో ఫ్యాట్ కింద మారుతుంది తప్ప దాన్ని ఖర్చు పెట్టుకునేటటువంటి డిమాండ్ లేదు శరీరానికి. సో కనీసం వారానికి 1/2 కిలో తగ్గినా మీరు మెల్లమెల్లగా పూర్తిగా బరువు తగ్గేటటువంటి దిశలోకి మీరు వెళ్ళగలరు. సో హెల్తీ వెయిట్ లాస్ అంటే వారానికి 1/2 కిలో అంటే నెలకి 2 కిలోల దాకా మీరు బరువు తగ్గగలిగితే అది హెల్తీ వెయిట్ లాస్. సో సడన్గా 10 కిలోలు తగ్గిపోతే అది హెల్తీ వెయిట్ లాస్ కాదు. కానీ మీరు నెలకి ఒక 2 కిలోల దాకా మీరు తగ్గగలిగితే, మీరు డైట్ చేస్తారని, ఎక్సర్సైజ్ చేయాలి, ఇది హెల్తీ వెయిట్ లాస్ అని గైడ్లైన్స్ చెప్తున్నాయి. సో మనం తినే తిండిలో 1000 క్యాలరీలు తగ్గించాలంటే ఏం చేయాలి? నేను చెప్పినట్టుగా తెల్ల అన్నం తీసేయాలి. దాంతోపాటుగా మనకి దాని బదులుగా మనం ఏం చేయాలంటే జొన్నలు, కొర్రలు ఇట్లాంటివి తినాలి. నట్స్ తినమని చాలా ఎక్కువగా చెప్తున్నారు. నట్స్ అంటే వేసనకాయలు, పల్లీలు ఇట్లాంటివి పచ్చడి రూపంలోనో లేకపోతే కూరల్లో వేసుకోవడం, అట్లా దాన్ని ఇంటేక్ మనం పెంచడం అనేది చాలా అవసరం అని చెప్తున్నారు. స్వీట్లు, బిస్కెట్లు, తర్వాత ఫ్రూట్ జ్యూసులు, తర్వాత కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా అధిక షుగర్ ఉన్నటువంటివి. ఇన్ఫ్యాక్ట్ కూల్ డ్రింక్స్లో తీసుకున్నట్లయితే అన్నిటికంటే ఎక్కువ షుగర్ కూల్ డ్రింక్స్లో ఉంటుంది. భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచం ఒకే కోకోకోలా తీసుకోండి, ప్రపంచంలో అన్ని దేశాల కోకోకోలా తాగండి, భారతదేశంలో కోకోకోలా తాగండి, దీంట్లో ఉన్న స్వీట్ ఇంకెక్కడ ఉండదు. మీరు అమెరికా వెళ్ళి కోకోకోలా తాగండి, టేస్ట్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. అసలు షుగరే ఉండదు, చప్పగా ఉంటుంది. మన అలవాటు అయిపోయిన కోకోకోలా చూసుకున్నట్లయితే. పెప్సీ అన్న అంతే. భారతదేశంలో మనకి ఈ షుగర్ తినడం బాగా ఇష్టము అని చెప్పేసి కోకోకోలా కంపెనీ తెలిసి మెల్లగా వాళ్ళే షుగర్ పెంచేశారు. షుగర్ పెంచడంతో సేల్స్ కూడా పెరిగాయి. సో వాళ్ళ తప్పు కాదు, తాగే వాళ్ళ తప్పు మనకి. సో ఇన్ఫ్యాక్ట్ మీరు సింగపూర్ అట్లా చోట వెళ్ళినట్లయితే దాని మీద ఎంత షుగర్ ఉంది అని వాళ్ళు రాస్తారు, మెన్షన్ చేస్తారు. మన వాళ్ళు చేస్తారు, మనం అంత పట్టించుకోం, కొనుక్కొని తాగేస్తూ ఉంటాం బేసికలీ. సో ఫ్రీక్వెంట్గా తినడం తగ్గించండి. 2 సార్లు కంటే ఎక్కువగా తినడం మంచిది కాదు. స్నాకింగ్ అంటే బిస్కెట్లు తినడం, టిఫిన్లు తినడం ఇలాంటివి మానేసేయాలి అని చెప్తున్నారు వాళ్ళు.
సో తన తినే తిండిలో అన్నం తీసేసి పీచు పదార్థాలు ఎక్కువకున్నట్టు కొర్రలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, గోధుమ రవ్వ కానివ్వండి, ఇట్లాంటి కీనువ ఇట్లాంటి తినడం ద్వారా, ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం ద్వారా మనకి ఆకలి కూడా త్వరగా తగ్గుతుంది, మన క్యాలరీస్ తగ్గుతాయి. సో మనం బరువు తగ్గడానికి దోహదపడుతుంది అని చెప్తున్నారు. ఎక్కువగా పప్పులు తినండి, నట్స్ అంటే గింజలు తినండి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవి వేసనకాయలు, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ ఇవన్నీ తినండి. తర్వాత అవిసె గింజలు తినండి, చియా సీడ్స్ తినండి. ఇవన్నీ తినడం అన్నంలో భాగంగా తినడం ఉంటే మీకు దానిలో ఉన్నటువంటి మంచి ఆయిల్స్ వస్తాయి. అలాగే మీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మీట్ తినేవాళ్ళు రెడ్ మీట్ మానేసేయండి, లీన్ మీట్ తినని అంటున్నారు. మీరు మీట్ కోసినప్పుడు ఫ్యాట్ ఉన్నదాన్ని తీసేసి ఒట్టి మీట్నే తీసుకొని తినండి. చికెన్, గుడ్డు, అలాగే చేప 3 తినొచ్చు. నేను పర్సనల్గా ఫ్రూట్స్ తినొద్దు అంటాను, కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫ్రూట్స్ తినమని చెప్తున్నారు. ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ తాకండి, ఫ్రూట్స్ తినండి అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను కూడా దాంతో ఏకీభవించి తీరాలి, తప్పదు. ఇకపోతే ఎక్కువగా టిఫిన్లు తినడం, మధ్యాహ్నం 5ంటికి లేకపోతే ఎర్లీ మార్నింగ్ టిఫిన్లు తినడం అనేది మానేసేయండి అని చెప్తున్నారు. స్నాకింగ్ అనేది తగ్గించండి, స్మార్ట్గా తినండి వాటిని. అంటే స్మార్ట్గా తినడం అంటే ఏమిటి? కేక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవి తినే బదులుగా చిక్కీలు లేకపోతే మరమరాలతో ఉన్నటువంటి బొరుగులు, మరమరాలు అంటుంటారు చూసారా, వాటితో ఉండలు అవి తినడం అలవాటు చేసుకోండి. మీ పిల్లలకి అలాగే అలవాటు చేయండి. వేయించినటువంటి సమోసాలు, ఫ్రైడ్ చికెన్ కానివ్వండి, పకోడీలు కానీ ఇట్లాంటివి తినకుండా గింజలు తినడం అలవాటు చేసుకోండి. పల్లీలు తినండి, లేకపోతే వేయించినటువంటి, లేకపోతే మసాలా వేసుకున్నటువంటివి, లేక ఉడకబెట్టినటువంటి పల్లీలు అయితే ఇంకా మంచిది. అట్లాగనే బాదం పప్పులు కానివ్వండి, జీడిపప్పులు కానీ ఇట్లాంటివి తినడం అలవాటు చేసుకోండి. సమోసాలు ఇట్లాంటివి తినడం తగ్గించుకోండి. పిజ్జాలు తినడం మానేసేయండి. పిజ్జాల బదులుగా మొలకెత్తినటువంటి గింజలు తినడం అలవాటు చేసుకోండి. సలాడ్స్ తినడం, సలాడ్స్ చేయడం కనుక మీకు వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు. సలాడ్లో రకరకాల సలాడ్స్ ఉంటాయి, దానిలో డ్రెస్సింగ్స్ అని ఉంటాయి. సలాడ్ని రుచిగా చేసుకోవటం ఎట్లా అనేది వేరే సైన్స్ బేసికలీ. నేను వీడియో కూడా చేశాను, మీరు దాన్ని చూసుకోవచ్చు. అలాగే డ్రింక్స్, కోలాసు, టెట్రాప్యాక్స్లో ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా మానవేసేయండి. వాటి బదులు కావాలంటే నిమ్మరసం తాగండి. రకరకాల బటర్ మిల్క్తో చేసినటువంటి డ్రింక్స్ చాలా ఉంటాయి, లస్సీలని, అవి తాగొచ్చు. అలాగే కావాలంటే కోకోనట్ వాటర్ అయినా తాగండి. కానీ ఈ కార్బొనేటెడ్ అంటే గ్యాస్ ఉన్నటువంటి డ్రింక్స్ని, షుగర్ ఉన్నటువంటి డ్రింక్స్ని తాగడం మంచిది కాదు. ఫ్రూట్ జ్యూసెస్ మానేసేయండి, ఫ్రూట్స్ తినండి. ఆ ఫ్రూట్స్లో ఉన్నటువంటి పీచు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే జామ్లు, సాసులు కూడా తగ్గించండి. అంతకంటే ఈ గింజలతో చేసుకున్నటువంటి పచ్చడి లేకపోతే చట్నీ ఇవి తినడం తప్ప బ్రెడ్లోకి జామ్ వేసుకోవడం, సాస్ వేసుకోవడం ఇట్లాంటివి తగ్గించుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఆ గైడ్లైన్స్లో చివరి పేజ్ టేబుల్లో ఇచ్చినటువంటివి. దీనిలో ఏది నా సొంత కొట్టుడు కాదండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పిన చాప్టర్ని నేను క్రోడీకరించి మీకు చెప్తున్నాను. సో బరువు తగ్గడం ఎట్లా అనే దాని భాగంలో ప్రధానంగా మన తిండి మీద ఆధారపడి ఉంది. 80% వెయిట్ లాస్ ఈ డైట్ మీదనే ఆధారపడి ఉంది. డైట్కి బరువు తగ్గడానికి ఆపరేషన్ చేసిన పొట్ట తగ్గిస్తారు, కానీ వాళ్ళు పొట్ట సైజు తగ్గించేస్తారు, పొట్టను కోసి చిన్న పొట్ట చేస్తారు. అంటే బరువు తగ్గడంలో తిండి అంత ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్సర్సైజ్ చేసినట్లయితే కండ పుష్టి వస్తుంది. సో రక్తంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్, షుగర్ అంతా పీల్చేసేటువంటి గుణం కండకు వస్తుంది. మనం బలంగా ఉన్నట్లయితే ఎక్కువ కాలం ఫంక్షనల్గా జీవించగలం. బతకడం ముఖ్యం కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యం. కాబట్టి మనకి ఎక్సర్సైజ్ చేసి బలం అవసరం. బరువు తగ్గితే మన జాయింట్స్ బాగుంటాయి, కాబట్టి బరువు తగ్గడం అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా వాళ్ళు తెలిసి ఇంత బాగా చెప్పారు. మనం ఆచరించడమే మనం చేయవలసింది ఇక మిగిలి ఉందండి. నమస్కారం.